మాస్టర్ ఇప్పుడు ఎవరైనా కామెడీ గానీ, సింగింగ్ గానీ ఏదన్నా టీవీ పాటలో ఎవరైనా బయట ఎత్తుంటే ఆళ్ళని చూసి అక్కడికక్కడ ఏస్తాం. మీరెప్పుడైనా ఎవరైనా స్టేజ్ డాన్సర్‌ని చూసి మీరు అక్కడ ఎయడం కిందనొచ్చేయడం అట్లా జరిగిందా? ఏం చేయలే గానీ, నేను డైరెక్ట్ ఏ సాంగ్ అయినా డైరెక్ట్ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తే బాగా రిసీవింగ్ ఎక్కువుండే. జనాలు ఎట్లా అంటే చిన్న 4 స్టెప్పులేసినా గానీ బస్తా అని చెప్పి ఎత్తుకునేవాళ్ళు. హ్మ్. అంటే మేము చిన్నప్పుడు గాంధీ చౌక్ మా ఖమ్మం గాంధీ చౌక్‌లో శ్రీరామనవమి చేసేది. మీది ఖమ్మం. ఖమ్మం. హ్మ్. శ్రీరామనవమి గాంధీ చౌక్‌లో అసలు ఇక టాప్ అనమాట. హ్మ్. ఎంతో ఖర్చు పెట్టి చేసేవాళ్ళు. ఆడ మేము డాన్స్ జేయాలంటే ఒక 5 సంవత్సరాలు చేతులు కట్టుకొని నిల్చున్నాను ఇట్లా. హ్మ్. అక్కడ స్టేజ్ మీన. అప్పుడు సునీల్ అనే ఒక కొరియోగ్రాఫర్ ఉండే. కృష్ణ అని ఒక కొరియోగ్రాఫర్ ఉండే. అప్పుడంతా మైకేల్ జాక్సన్ సాంగ్స్ చేసేవాళ్ళు. వాళ్ళ డాన్సులు చూస్తుంటే ఎప్పుడు నాకు అవకాశం వస్తదా అని అడిగేటోడిని. అనుకోకుండా 'హలో బ్రదర్' సినిమా రిలీజ్ అయిన టైంలో వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అందరూ. అయితే అక్కడ ఆయన సునీల్ అనే మాస్టరు ఎక్కడో నా డాన్స్ చూసాడంట ఎక్కడో స్టేజ్ మీన. పోయి "మాస్టర్ ఒక్క సాంగ్ ఏస్తా మాస్టర్" అంటే, ఆగు ఆగు" అన్నాడు. "ప్లీజ్ మాస్టర్" బతిలాడతా అంటే ఏదో గ్యాప్ దొరకంగానే ఎక్కిచ్చారు. అప్పుడు 'కన్నె పిట్టరో కన్ను కొట్టరో' సాంగు. హ్మ్. ఆ సాంగ్ చేయంగానే అస్సలిగ అక్కడ మస్తనమాట. ఒక్క సాంగ్ కాదు నాతో చాలా సాంగ్స్ ఏపిచ్చారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా రన్నింగ్. హ్మ్. అక్కడి నుంచి దాదాపు కొన్ని వందల షోలు చేశా. హ్మ్. గుండు హనుమంతరావు గారు, చిట్టిబాబు, అనంత్, బ్రహ్మానందం వాళ్ళతోటే దాదాపు ఒక 1500 షోలు చేసి ఉంటా నేను. హ్మ్. ఈ ఆలి ఈళ్ళంతా బ్రహ్మానందం గారు, చిట్టిబాబు, అనంతు ఈళ్ళంతా మేమందరం తిరుగుతుండేవాళ్ళం అనమాట మొత్తం. ఎక్కడ షోస్ ఉంటే అక్కడ. నేను మంజునాథ సాంగ్ చేసేవాడిని. ఇక్కడి వరకు హెయిర్స్ ఉండేయి నాకు. హ్మ్. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా రిబ్బన్ కట్ కాగానే ఫస్ట్ సాంగ్ నాదే. ఎక్కడైనా ఫస్ట్ ఇట్లా రిబ్బన్ కట్ చేయంగానే నేనే ఏసేవాడిని. నాకెట్లా తెలుసా? బక్రీద్ పండక్కో, లేకపోతే రంజాన్ పండక్కో ఇక్కడ కాకుండా అటు సైడ్ ఫెస్టివల్స్ పెట్టుకునేవాళ్ళు. అదే రోజు టైం షోలొచ్చాయి నాకు. ఇక్కడ రంజాన్ పండగ చూసి మన ఖమ్మం నుంచి బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి ఎళ్ళిపోయేవాడిని. ఒకరోజు బక్రీద్ పండగకి మిర్చి వాళ్ళంతా కలిపి గుంటూరులో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. హ్మ్. అప్పుడు పోయి మంజునాథ సాంగ్ ఏశా. మంజునాథ సాంగ్ ఎయంగానే చిట్టిబాబు గారు తెలుసుగా రాజబాబు వాళ్ళ అన్న. హ్మ్. ఆయన ఏం చేశాడంటే, "నువ్వు ఎంత బాగా చేశారో బక్రీద్ పండుగ రోజు కూడా ఈ సాంగ్ ఏసినావు" అని చెప్పి రూ. 1000 గిఫ్ట్ ఇచ్చాడు. రూ. 1000 గిఫ్ట్ ఇచ్చాడు. ఈ పిల్లగాడు ముస్లిం అండి చాలా బాగా చేశాడు. రూ. 1000 గిఫ్ట్ ఇస్తే ఆయన ఇచ్చిన దాంతోటి రూ. 50,000 వచ్చాయి నాకు. హ్మ్. మొత్తం ఇట్లా తీసుకొచ్చి ఇచ్చారు డబ్బులు. అందరు అక్కడ. అక్కడ. ఆ ఒక్క డాన్స్‌కి ఆ 50,000 ఒక్క వచ్చాయి. డాన్స్‌కి. ఎప్పుడు దాదాపు 2017 అట్లా. హ్మ్. ఆ డేట్ అప్పట్లో. దాని తర్వాత పెర్ఫార్మెన్స్ సూపర్ ఉన్న తర్వాత ఇంకా గ్రోత్ పెరిగింది. ఒకరోజు చందన బ్రదర్స్ చంద్రమోహన్ రావు గారని చాలా పెద్ద చందన బ్రదర్స్ ఉన్నారు. హ్మ్. ఆయన సార్‌ది బర్త్‌డే. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఒక పెర్ఫార్మెన్స్ నాతోటి మంజునాథ్ సాంగ్ ఏపిస్తే ఆయన రూ. 1,00,000 ఇట్లా పోసాడు మీద. హ్మ్. అట్లా ఎన్నో షోలనమాట. గుండు హనుమంతరావు గారు నాకు ఇక గురువు అనుకోవాల్సిందే నాకు షోలలో. ఇగ గాడ్ గాడ్ గిఫ్ట్ కొరియోగ్రఫీ, డాన్సు మా బాబాయిలని చూసి నేర్చుకున్నా. దాని తర్వాత మూవీస్‌లోకి రావాలని చాలా ట్రై చేశాననమాట. మాస్టర్ ఇప్పుడు టీనేజ్‌లో ఉన్నప్పుడు ఒక భయం ఉంటది. యెస్. ఇది లైఫ్ లాంగ్ ఉంటదా మనతో? యెస్. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఉంటది. డబ్బులు సంపాదించు, అవును. చదువు, ఏదైనా ఉద్యోగం లేకపోతే ఎట్లైనా. అలాంటి ప్రెషర్స్ ఏమి మీ దగ్గర రాలేదా? ప్రెజర్స్ అంటే నేను నా డ్యాడీ చదువుకోమనలే గాని నేను ఎక్కువ చదువుకోలేదు. సెవెంత్ క్లాసే చదువుకున్నా. నేను ఇంకోటి జనాలకు తెలియదేంటంటే నేను కరాటే మాస్టర్‌ని గూడా. హ్మ్. కరాటే బ్లాక్ బెల్ట్ నేను. అమ్మో! అట్లా ఇప్పుడే తెచ్చారండి ఆ! బెల్ట్‌లు. మాది బుడోకాన్ స్టైల్. సుమన్ గారు వీళ్ళంతా మాదే స్టైల్ అనమాట. మేము ఖమ్మంలో కరాటే నేర్చుకోవడానికి నాయబజార్ స్కూల్‌లో ఖమ్మం నాయబర్ స్కూల్ అని బస్ స్టాండ్ దగ్గర. అక్కడ కరాటే నేర్చుకుంటుంటే ఇంకా కరాటేతో పాటు మెకానిక్ గూడా చేశా నేను. మెకానిక్ 12 సంవత్సరాలు నేర్చుకున్న కరాటే. ఇక చదువుకోమంటే ఎక్కువ చదువుకోపోయేదనమాట. కరాటే మార్నింగ్ నేర్చుకున్న తర్వాత ఒకరోజు కరాటే ప్రోగ్రామ్‌లో మధ్యలో ఖాళీగుంటే జనాలు డాన్సే అంటే ఒక పాటకేశా. అప్పుడు ఏ పాట తెలుసా? హిందుస్థాన్‌లో అందరికంటే అందం నీవేలే. ఆ పాట ఎయంగానే అసలు జనాలు ఫుల్లు అరే! నాకు కరాటే కంటే కూడా డాన్స్‌లో ఇది ఇంత పేరొచ్చిందని చెప్పి ఎమ్మటే మెకానిక్ గాని మొత్తం మానేసి పర్సనల్ క్లాసులు స్టార్ట్ చేశా. ఇప్పుడు నేను ఖమ్మంలో పర్సనల్ క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ఎస్ఐగా వాళ్ళ పాపలకి, వాళ్ళకి ఈళ్ళకి చెప్పేది. ఆళ్ళంతా జూబ్లీ క్లబ్‌లో టెన్నిస్ ఆడటానికొచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే ఎస్ఐలందరూ ఇప్పుడు డీఎస్పీ రేంజ్‌లో హైదరాబాద్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా నేను వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ అడగను. కానీ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిందంటే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. హ్మ్. 'అమ్మ నాన్న తమిళమ్మాయి' సినిమా రిలీజ్ అయినప్పుడు 'అమ్మ నాన్న తమిళమ్మాయిలో లంచ్‌కొస్తావా' ఆ సాంగ్‌లో నేనెట్లా చేశానంటే షూ లేవు. ఒక బల్ల మీద మేకులు కొట్టుకొని, ఆ మేకులతోటి లంచ్‌కొస్తావా సాంగ్ చేశా. చక్రి గారికి బాగా నచ్చింది. నచ్చి "అరే! ఇంత బాగా చేసినావు. నీకేం సపోర్ట్ కావాలని" అంటే, "నాకు కాదు సార్ ఫస్ట్ నేను చెప్తాలే" అని చెప్పాను. డైరెక్ట్ మైక్‌లో "ఇతను మంచి టాలెంట్ పర్సన్. నేను ఇతనికి హైదరాబాద్ తీసుకొస్తున్నా" అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసిన తర్వాత ఏమన్నాడు, "నీకేం కావాలంటే"
నాకు హైదరాబాద్లో సైడ్ డాన్సర్ చేయాలని ఇష్టం సార్ అన్న. ఉమ్, ఇష్టం సార్ అన్న. అన్న తర్వాత అప్పుడు అమ్మ నాన్న తమిళ సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు వీసా టీవీ అని ఉండే, మీకు ఐడియా ఉందో లేదో, ఆలీ గారు యాంకరింగ్. వాళ్ళు అక్కడికి వచ్చారు అప్పుడు. ఆ సాంగు చూసి ఆ సాంగ్ చాలా వైరల్ అయింది. షూ వేసుకొని చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కార్డు కావాలి సార్ అని చెప్తే, సరే అమ్మా కార్డు ఇప్పిస్తా నీకు రా అని చెప్పి చక్రి గారు తీసుకొచ్చిండు. తీసుకొచ్చి 10 సంవత్సరాలు అయింది. తీసుకొచ్చిన తర్వాత ఇక కార్డు కోసం ట్రై చేస్తూ మా అమ్మ, నేను, నా ఫ్రెండ్ ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి ఇక్కడ నానకరామగూడ. అప్పుడు నానకరామగూడ ఒక సెట్ కాలు ఇట్లా ఒక రోడ్ లెక్క ఉండేది. అక్కడ ఒక సాంగ్ నడుస్తుంది, గరం గరం బేలు పూరిని అనే సాంగ్. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ్ మాస్టర్. ఆ సాంగ్లో కూడా సాంగ్ కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్. ఉమ్, ఈ ముగ్గురు హీరోలు. నేను మా అమ్మని తీసుకుని నడుచుకుంటూ పోతుంటే లారెన్స్ మాస్టర్ చూశారు నన్ను. ఉమ్, చూసి "ఏ నాన్న ఇట్రా ఇట్రా ఇట్రా" అన్నాను నన్ను. ఉమ్, అన్న తర్వాత నన్ను ఏంది మాస్టర్ పిలిచింది నన్ను, షాక్ అయిపోయినా నేను. పోయి ఇట్రా అమ్మ అంటే, "నువ్వు ఈసా టీవీలో ఏదైనా సాంగ్ చేసావా" అన్న. చేశాను మాస్టర్, నువ్వు ఇట్లా అంటే ఏంటి ఇక్కడికి వచ్చినావు అంటే, అమ్మ అని చెప్పి పరిచయంగానే మా అమ్మ నమస్తే చెప్పింది, నా ఫ్రెండ్ కూడా నమస్తే చెప్పింది. అది బంజారాహిల్స్ స్టూడియో ఉంది, నేను కార్డు ఇస్తాను రామ్మ అని చెప్తే వెళ్ళిన తర్వాత తెల్లారే వెళ్ళిన తర్వాత మాస్టర్ కొడితే కొట్టాలి 6 కొట్టాలి ప్రాక్టీస్ రిహార్సల్ చేస్తున్నాడు. అసలు నేను అనుకున్నా ఇక నాకు లైఫ్ సెట్ అయిపోయింది నాది అనుకున్నా. చేస్తుంటే పోయిన తర్వాత నాన్న ఒక డాన్స్ వేస్తాం అంటే సేమ్ అదే పాటకి నేను కూడా వేసిన. అసలు మస్తు చాలా మెచ్చుకున్నాడు. నీకేం కావాలి నాకంటే సైడ్ డాన్సర్ కార్డు కావాలి సార్. ఉమ్, కార్డు కావాలంటే ఆయన పిఏ వచ్చి ఘన్శ్యామ్, ఇప్పుడు ప్రజెంట్ ఏపీ యూనియన్ మెంబర్ అనమాట. ఆయనకు పిలిచి తనకి కార్డు కావాలి, ఏం కావాలో చెప్పండి అంటే 50,000 కార్డు, 50,000 చెక్ రాసి పెట్టాడు. 2 days తర్వాత రామ్మని కార్డు ఇస్తా అన్నాడు. అయితే నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా కార్డు ఇప్పిస్తా అని చెప్పి 10 సంవత్సరాలు అయింది తిప్పిస్తున్నాను కానీ కార్డు ఇప్పియట్లే. చాలా ఆ గుమ్మం కాడ నిల్చున్నాను ఎప్పుడు కూడా. అప్పుడులోకి అనుకుంటూ ఇట్లా పోతే ఈయన దొరికిండు. కార్డు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే చెక్ ఇచ్చే 2 days తర్వాత రమ్మంటే వెళ్ళా. కట్ చేయగానే మాస్టర్ సినిమా డైరెక్షన్, ఎవరు లారెన్స్ మాస్టర్ గారు. ఎమ్మటే ఎనోస్ అయిపోయింది. మాస్టర్ గారు లారెన్స్ సినిమా ప్రభుదేవ్ ఇతను డైరెక్షన్ చేస్తుందని చెప్పి చూడంగానే అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ ఆయన ఉండు, ఎవరు మల్లికార్జున ఆయన పిఏ, ఉమ్, 50,000 రూపీస్ చెక్కు. అది ఎవరికి ఇచ్చింది ఏందనేది తెలియదు. మాస్టర్ ఎన్నిసార్లు కలిసినా తెలియలే. ఘనశ్యామని అడిగితే నాకీలే అన్నాడు. అది ఆల్రెడీ ఎవరికో కార్డు ఇవ్వమని ఇచ్చిండు, ఆల్రెడీ చెప్పేసిండు. ఉమ్, ఇక కార్డు కోసం చాలా ట్రై చేసిన. తెలుగు యూనియన్లో 10 సార్లు ఆడిషన్కి పోయినా. ఉమ్, తెలుగు యూనియన్లో కూడా ఎంత మోసగాళ్ళు ఉన్నారంటే ఒక 30 మంది ఉన్నారు.